నవరాత్రులలో అతి ముఖ్యమైన రోజు ఆశ్వయుజ మాస శుక్లపక్ష పాడ్యమి అయినటువంటి మొట్టమొదటి రోజు. శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు దుర్గమ్మ బాలా త్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. త్రిపురుని భార్య త్రిపుర సుందరీదేవి అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అనే అర్థం. దేవీ నవరాత్రులలో ఆశ్వయుజ మాసం శుక్లపక్ష పాడ్యమి రోజున శక్తి స్వరూపిణిని శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో అలంకరిస్తారు. త్రిపురత్రయంలో ప్రథమ శక్తి స్వరూపిణి ఈ దేవత. ఈ రోజున నిర్మలమైన ముద్దులులకే ముచ్చటైన బాలామణి రూపంలో పూజలు అందుకుంటుంది. ఆ తల్లి సాక్షాత్తు సర్వేశ్వరుడైన త్రిపురేశ్వరుని అర్ధాంగి అయిన జగన్మాతే ఈ బాలా త్రిపుర సుందరీదేవి. త్రిపురాంతకం అనబడే ఒక శైవ క్షేత్రంలో అమ్మను ఈ రూపంలో దర్శించుకోవచ్చు. త్రిపురాసురుడనే ఒక భీకర రాక్షసుణ్ణి అంతమొందించి భక్తుల కొంగు బంగారం చేయటానికి త్రిపురేశ్వరుడు త్రిపుర సుందరీదేవి ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారు. ఈ అవతారంలో అమ్మ అభయహస్త ముద్ర కలిగి అక్షరమాలను ధరించి ఉంటుంది. దేదీప్యమానమైన ఈ దివ్యమంగళ రూపాన్ని మనస్సులో నిలుపుకుని ఆరాధిస్తే భక్తుల మనస్సుని బుద్ధిని తేజోవంతం చేస్తుందని భక్తుల నమ్మకం. 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపు బాలికలకు పూజ చేసినట్లయితే అమ్మ తక్షణం అనుగ్రహిస్తుంది. శ్రీచక్రంలోని ప్రథమ దేవత ఈ రూపం. సమస్త కళలకు అధినేత ఈ దేవత. ఏ కళలో రాణించాలన్నా ఈమె చల్లని చూపులు మన మీద పడాలి. ఈ బాలా త్రిపుర సుందరీదేవి ఆరాధనలో భాగంగానే నవరాత్రులలో బాలపూజ విశిష్ట స్థానం పొందింది. ఈ రోజు ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో కలశ స్థాపన చేసి అమ్మవారిని ప్రతిష్ఠించి 9 రోజులు ఒక్కొక్క అవతారంలో అలంకరణ చేసుకుంటూ ఆరాధన వంటివి ఆచరించినట్లయితే అమ్మవారి అనుగ్రహం చేత అభీష్ట సిద్ధి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. దేవీ నవరాత్రులలో విశేషంగా మొట్టమొదటి రోజు అమ్మవారిని పూజించినటువంటి వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అభీష్ట సిద్ధి కలుగుతుందని దేవీ పురాణం వంటి పురాణాలలో తెలియజేసినట్లుగా ఉంది. వసంత ఋతువు దేవీ పూజకు ఎంత శ్రేష్టమో శరదృతువు కూడా అమ్మ ఆరాధనకు అంతే శ్రేష్టం. వేదాలు ఆవిర్భవించక పూర్వం నుంచే స్త్రీశక్తిని పూజించే విధానం ఉందని పురాణ ఇతిహాసాల ద్వారా మనకు తెలుస్తుంది.